ఎన్నికల టైం, ఇటు అధికార అటు విపక్ష రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఎక్కడ తప్పుకు దొరుకుతారా, తప్పు అంటే ఈసీ నియమ నిబంధనల్ని ఉల్లంఘిస్తారా, ఠక్కున వారిపైన కేసు పెడదాం, తద్వారా కొంత రాజకీయ లబ్ధిని పొందుదాం అని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అందరూ కూడా. వీటి నడుమ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పైననే ఒక కేసుని నమోదు చేయడం జరిగింది. హైదరాబాద్ సిటీ పరిధిలోని మొఘల్పురా పోలీస్ స్టేషన్లో ఇది కేసు దాఖలైంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చిన అమిత్ షా మే 1వ తేదీన హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో తలపెట్టిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఇక్కడే ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారు అంటూ కాంగ్రెస్ పార్టీ నేత పీసీసీ వైస్ ప్రెసిడెంట్ జి నిరంజన్ ఈసీకి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. వీరు రైజ్ చేసిన పాయింట్ ఏంటంటే వీరి ప్రచారంలో చిన్నారులు ఉన్నారు అనేది. రోడ్ షో అనంతరం నిర్వహించిన సభలో హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత మాట్లాడే సమయంలో కొంతమంది చిన్నారులను తన వద్దకు రమ్మంటూ అమిత్ షా సైగ చేశారంట. దీంతో చిన్నారులు అమిత్ షా వద్దకు వెళ్లారు. అయితే ఆ సమయంలో ఓ చిన్నారి చేతిలో కమలం పువ్వు గుర్తు ఉంది, దాంతోపాటుగా అబ్కి బార్ 400 పార్ అని కూడా రాసి ఉందని తెలిపారు, వివరించారు. ఇలా ఎన్నికల్లో చిన్నారుల్ని ప్రచారం కోసం వాడుకోవడం ఎలక్షన్ నిబంధనలకు విరుద్ధం కనుక, ఈ తరహా ప్రచారం ఎన్నికల కోడ్కు వ్యతిరేకం కనుక ఈ ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం సంఘటనపై విచారణ జరిపించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని ఆదేశించడం జరిగింది. సిపి ఆదేశాలతో సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రా రంగంలోకి దిగి విచారణ చేపట్టి కేసు నమోదు చేశారు. మొఘల్పురా పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో A1గా యమునా సింగ్, A2గా హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలత, A3గా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, A4గా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, A5గా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఉన్నారు. కోతి కొబ్బరి చెప్ప అంటారు కదా, అది ఇదేనేమో.